ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ తల్లి శకుంతల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. శకుంతల గుండెకు వైద్యులు స్టంట్ వేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. శకుంతలకు గుండెపోటు రావడంతో బండి సంజయ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బండి భగీరథ పోక్సో కేసు మీడియాలో, సోషల్ మీడియాలో గత 3 రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు గుండె ఆపరేషన్ కు సంబంధించి స్టంట్ పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. అనంతరం ఆమె వైద్యులు ఆమెకు స్టంట్ అనంతరం ఆమెకు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి తన తల్లిని పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకొని ఆమె ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఆమె పక్క నుండి కూడా ఆమెకు ధైర్యం చెప్తున్నారు. చాలాసేపు కూడా ఆయన ఆసుపత్రిలో నుండి తన తల్లి పరిస్థితిని తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే తల్లికి సడన్ గా గుండెపోటు రావడం పట్ల కొంత కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే కారణంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా బండి భగీరథ్ అంటే శకుంతల మనవడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ అంశము కొంత రాజకీయంగా దుమారం రేగడం, అటు అతని మీద ఫోక్సో కేసు అయింది. ఆ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఆమె కొంత ఆందోళనకు గురైనట్లు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఒకసారిగా నిన్న కోర్టు పరిధిలో కేసు వెళ్లడం, అక్కడ వాదనలు జరగడం, తన మనవడికి ఏమన్నా జరుగుతుందన్న ఆందోళనలో ఆమె ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఒకసారిగా ఆమె గుండెపోటుకు గురైనట్లు తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో బండి సంజయ్ కూడా ఒక వేదిక మీద మాట్లాడారు. తన కొడుకుకు తన టైం ఇవ్వలేకపోయాను, సమయం అంతా కూడా కార్యకర్తలు, నాయకులు, పార్టీ కోసమే పనిచేశాను, ఎక్కడ కూడా తన కొడుకును పట్టించుకోలేదని కూడా ఒక వేదిక మీద ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూసుకున్నాము. తన కొడుకు మీద నమోదైనటువంటి కేసు మీద తన ఇంట్లో అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. తన భార్య కూడా కన్నపేగు తల్లడిల్లిపోతుందంటూ కూడా బండి సంజయ్ భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి చూసుకున్నాము. అందుకే ఇంట్లో వారంతా కూడా కుటుంబ సభ్యులు గత వారం రోజుల నుంచి కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే అటు భవిష్యత్తు ఉన్నటువంటి బండి భగీరథ్ మీద ఫోక్సో కేసు కావడం, అటు కేంద్ర మంత్రిగా తనకు కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఈ కేసు మీద కనిపించింది. అందుకనే కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురైనటువంటి నేపథ్యంలోనే బండి సంజయ్ తల్లికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఆందోళనకు గురయ్యి ఆమె అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కొంత నిలకడగానే ఉన్నట్లు తెలుస్తా ఉంది. స్టంట్ వేశారు. కొంత వయసు రీత్యా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం ఉండాలని కూడా వైద్యులు అయితే సూచించారు. మొత్తానికి ఈ అంశము అటు రాజకీయంగా దుమారం రేగుతుంది, మరో పక్క కుటుంబ సభ్యుల్లో కూడా కలవరానికి గురి చేస్తా ఉంది. అటు అనారోగ్యాల బారిన కూడా బండి సంజయ్ కుటుంబం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఫోక్సో కేసు గనక నమోదయ్యి బండి భగీరథ్ మీద గనక కొంత కఠినమైనటువంటి సెక్షన్లు నమోదైతే కుటుంబ సభ్యులు ఇప్పట్లో కోలుకునేటువంటి పరిస్థితి లేదు. మొత్తానికి ఈ అంశం అనేది అటు ఆయనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అటు బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ మీద ఆయన పెద్ద ఎత్తున కూడా విరుచుకుపడుతున్నారు. రాజకీయ పరంగా కొంత ఆయన అన్ని దాడులను కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర మంత్రి అయ్యాక తనను టార్గెట్ చేశారు. అందుకనే తన కుటుంబ సభ్యులు ఈ ఒత్తిడిని గాని దీన్ని తట్టుకోలేకపోతున్నారు అనేది అటు బండి సంజయ్ వాదనగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్య పరిస్థితి మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఇంకా ఆసుపత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు వైద్యుల
వైద్యులను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రాకేష్, బండి భగీరథ స్టేషన్ లో అప్పు చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎస్, ఆయన ఫోక్సో కేసు నమోదైనప్పటి నుంచి కూడా బండి భగీరథ్ అప్ స్కాండ్ లో ఉన్నాడు. అప్పటి నుంచి కూడా అతను ఎక్కడా కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కేసును చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఎందుకంటే నిన్న సీఎం మనం రేవంత్ రెడ్డి చూసుకున్నాము, ఎక్కడ కూడా ఈ కేసు అయితే జరగట్లేదు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతకి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. బండి కేంద్ర మంత్రి హోదాలో ఓకే, రైట్. థ్యాంక్ యూ రాకేష్.